హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ సర్వేకి సంబంధించి మీ యొక్క బిఎల్ఓ అధికారి మీకు ఎన్యుమరేషన్ ఫార్మ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఎన్యుమరేషన్ ఫార్మ్‌లో ఈ యొక్క డీటెయిల్స్ అనేటివి ఏ విధంగా ఫిల్ చేయాలనేది నేను మీకు చెప్తాను. ఈ యొక్క అప్లికేషన్ ఇస్తేనే మీకు ముందు రోజుల్లో ఓటు అనేది రావడం జరుగుతుంది. అంటే ముసాయిదా జాబితా అనేది విడుదల చేస్తారనమాట. ఆ జాబితాలో మీ ఓటు అనేది వస్తుంది. లేనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క ఓటు తొలగించే అవకాశాలైతే ఉంటాయి. సో, కాబట్టి ఈ ఎస్ఐఆర్ సర్వేకి సంబంధించి ఈ యొక్క సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఫార్మ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలనేది నేను మీకు పిన్ టు పిన్ చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అప్లికేషన్ డీటెయిల్స్ క్లియర్‌గా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా 2002లో ఓటు హక్కు కలిగినటువంటి వాళ్ళు ఒక విధంగా అప్లికేషన్ రాయాలి. 2002లో ఓటు లేనటువంటి వాళ్ళు ఇంకొక రకంగా అప్లికేషన్ అయితే రాయాలి. 2 భాగాలైతే ఉంటాయన్నమాట అప్లికేషన్‌లో. పూర్తి వివరాలైతే అందిస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుంది. యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అంటే ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కొరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. భారత ఎన్నికల సంఘం బిఎల్ఓ అధికారుల ద్వారా ఇచ్చేటువంటి అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎన్యుమరేషన్ ఫాము, గణన ఫామ్ అంటారనమాట దీన్ని. ఇందులో వచ్చేసి ఫస్ట్ బాక్స్‌లో వచ్చేసి అంటే ఇక్కడ మీరు చూడండి. ఈ బాక్స్‌లో వచ్చేసి మీ యొక్క నియోజకవర్గము, మీ యొక్క ఇంటి అడ్రెస్, మీ పేరు, మీ ఫోటో ఈ వివరాలనేటివి ఇక్కడ రావడం జరుగుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి అంటే మీరు కిందకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదొక భాగము ఏ భాగం అనుకుందాం. ఇది బి భాగం అనుకుందాం. ఇది సి భాగం అనుకుందాం. సో, ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ 2002లో ఓటు ఉన్నటువంటి వాళ్ళు ఈ బాక్స్‌లో వివరాలైతే అందించాలి. 2002లో ఓటు లేనటువంటి వాళ్ళు ఈ బాక్స్‌లో వివరాలైతే అందించాలి. ఇక్కడ కామన్ మిగిలిన అంటే రిమైనింగ్ వాళ్ళు అంటే 2002లో ఓటు ఉన్నా లేకున్నా ఇక్కడ మీరు కామన్‌గా ఈ బాక్స్‌లో అయితే వివరాలైతే రాయాలన్నమాట. ఇవన్నీ రాసిన తర్వాత చివర్లో వచ్చేసి ఇక్కడ మీ సంతకం అనేది పెట్టాలి. ఓకేనా? మీ సంతకం లేదా వేలిముద్ర అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా? నేను ఒక అప్లికేషన్ అయితే ఫిల్ చేశాను మా ఇంట్లో వాళ్ళవే. సో, ఫస్ట్ వచ్చేసి 2002లో ఓట్ అనేది మా అమ్మకైతే ఉంది. మా నాన్నకి గూడా ఉంది. నేను మా అమ్మ అప్లికేషన్ అయితే చూపిస్తాను. అదేవిధంగా 2002లో నాకు ఓట్ లేదు గదా! నా యొక్క అప్లికేషన్ గూడా మీకు చూపిస్తాను. ఏ విధంగా రాసి ఇచ్చాననేది. సో, కాబట్టి ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇస్తేనే ఈ గణన ఫార్మ్ ఇస్తేనే ముసాయిదా జాబితాలో మన యొక్క పేరనేది రావడం జరుగుతుంది. ముసాయిదా జాబితా అనేది రీవెరిఫికేషన్ మళ్ళీ చేసుకొని ఫైనల్ లిస్ట్‌లో అయితే ఓటర్ల లిస్ట్‌లో మన పేరనేది ఉండేలా బిఎల్ఓ అధికారి గారైతే ప్లాన్ అయితే చేస్తారనమాట. సో, కాబట్టి ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఫార్మ్ అనేది కంపల్సరీగా మనము ఇవ్వాలండి. సో, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వెంటనే మీరు అప్లికేషన్ అనేది చేయించుకోండి. మీకు జూలై 14వ తేదీ వరకు అవకాశం అయితే ఉందన్నమాట. జూలై 14వ తేదీ లోపల ఈ యొక్క అప్లికేషన్ అనేది బిఎల్ఓ అధికారి గారికైతే ఇవ్వాలి. తర్వాత వాళ్ళు ఆన్‌లైన్‌లోకి అయితే ఎక్కిస్తారు ఈ యొక్క అప్లికేషన్‌ని. ఓకేనా? సో, ఇప్పుడు చూద్దాం అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది. సో, ఇక్కడ చూడండి 2002లో ఓటు ఉన్నటువంటి అప్లికేషన్‌ని ఎలా ఫిల్ చేయాలంటే, ఇక్కడ మీ యొక్క అమ్మగారిది లేదా మీ నాన్నగారిది లేదా మీ తాతగారిది, మీ యొక్క అవ్వగారిది, మామగారిది ఇలా పెద్దవాళ్ళు ఉంటారు గదా! సో, 2002లో ఓటు వేసినటువంటి వాళ్ళు వారి యొక్క వివరాలనేటివి ఏ విధంగా రాయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ముందుగా ఓటర్ పేరైతే రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోటో గుర్తింపు కార్డ్ నంబర్ అనేది అడుగుతున్నారు. అంటే మీకు ఓట్ కార్డ్ నంబర్ అనేది గుర్తు ఉంటే ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే అందుబాటులో ఉంటే అని చెప్పారు కాబట్టి అవసరం లేదనమాట. తర్వాత బంధువు పేరు. ఇక్కడ బంధువు వచ్చేసి ఇక్కడ మా అమ్మగారి భర్త అంటే మా నాన్నగారి పేరైతే ఇక్కడ నేను రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ మాకు బంధుత్వం అంటే ఈ యొక్క ఓటర్‌కి ఈయనతో బంధుత్వం ఏంటంటే భర్త కాబట్టి భర్త ఇచ్చాను. జిల్లా ఇచ్చాను. తర్వాత రాష్ట్రం అయితే రాశాను. తర్వాత మా యొక్క నియోజకవర్గం పేరు కూడా రాశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే శాసనసభ నియోజకవర్గం సంఖ్య మరియు భాగం సంఖ్య, నెక్స్ట్ క్రమ సంఖ్య అని చెప్పి ఇక్కడ అడగడం జరిగింది. నియోజక సభ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శాసనసభ నియోజకవర్గం యొక్క సంఖ్య అనేది మీ యొక్క బీఎల్ఓ అధికారి చెప్తారు. దాన్నైతే మీరు రాయొద్దు. అదేవిధంగా భాగం సంఖ్య గూడా వాళ్ళే చెప్తారు. క్రమ సంఖ్య గూడా వాళ్ళే చెప్తారు. కాబట్టి ఈ బాక్స్‌లు ఈ కింద ఉంటాయన్నమాట. నేను బ్లాక్‌లో మార్క్ చేశాను గదా! ఇందులో ఉంటాయి బాక్స్‌లు. ఆ బాక్స్‌లలో నంబర్ అయితే వేయాలి. అది మీరు వేయబల్లేదు. సో, మీ యొక్క బిఎల్ఓ అధికారి గారు వేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం చూడండి కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కంపల్సరీగా 2002లో ఓటు ఉన్నా లేకున్నా గానీ ఈ డీటెయిల్స్ కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనము అప్లికేషన్ అనేది ఇక్కడ మా అమ్మగారిది నేను రాశాను గాబట్టి, మా అమ్మగారి పుట్టిన తేదీ అయితే ఈ బాక్స్‌లలో ఇచ్చాను. తర్వాత ఆధార్ నంబర్‌నైతే ఇచ్చాను. మొబైల్ నంబర్‌నైతే ఇచ్చాను. తర్వాత తండ్రి యొక్క పేరైతే ఇక్కడ అడగడం జరిగింది కాబట్టి, తండ్రి పేరైతే ఇచ్చాను. తర్వాత మా అమ్మగారి తల్లి పేరైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత జీవిత భాగస్వామి ఉన్నారు కాబట్టి, మా నాన్నగారి పేరైతే ఇక్కడ నేను ఇవ్వడం జరిగిందనమాట.
సో, ఈ విధంగా అప్లికేషన్ ఇక్కడి వరకు ఫిల్ చేసి ఇస్తే చాలు. తర్వాత ఇక్కడ సంతకం అనేది పెట్టొచ్చు. ఇక్కడ మా అమ్మగారు సంతకం పెట్టలేదు. నేనైతే సంతకం పెట్టాను. ఎందుకంటే ఇక్కడ ఓటర్ లేదా ఎవరైనా కుటుంబ సభ్యుని యొక్క హ్మ్, ఈ యొక్క సంతకం ఉంటే సరిపోతుందని చెప్పారు కాబట్టి, సంతకాన్నయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో, కాబట్టి ఈ విధంగా ఈ 2002లో ఓటు ఉన్నటువంటి ఆళ్ళ యొక్క అప్లికేషన్ ఇలా ఫిల్ చేయాలి. ఇప్పుడు 2002లో ఓటు లేనటువంటి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను చూడండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే 2002లో నాకైతే ఓటు లేదు కాబట్టి, నా యొక్క అప్లికేషన్ నేను ఫిల్ చేశాను చూడండి. సో, ఇక్కడ నా పేరైతే ఇచ్చాను. తర్వాత మా బంధువు పేరొచ్చేసి మా నాన్న పేరైతే ఇచ్చాను. తర్వాత బంధుత్వం వచ్చేసి తండ్రి అయితే ఇచ్చాను. తర్వాత జిల్లాని మరియు రాష్ట్రంని మరియు నియోజకవర్గం పేరైతే ఇచ్చాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, ఈ భాగం సంఖ్యలు మరియు క్రమ సంఖ్యలొచ్చేసి మీ తండ్రి గారివి ఏవైతే ఉంటాయో ఆ యొక్క వివరాలైతే ఇవ్వాలనమాట. ఓకేనా? అందువల్ల ఈ బాక్స్‌లు మీరు రాయొద్దు అని చెప్తున్నాను. మీ యొక్క బిఎల్ఓ అధికారి గారు సో, వాళ్ళు కరెక్ట్‌గా రాసుకుంటారు కాబట్టి వాళ్ళకే ఈ యొక్క బాక్సుల్ని ఫిల్ చేయమని చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఇంకా మామూలుగా 2002లో నాకు ఓటు లేదు కాబట్టి, ఉన్నా కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా వివరాలనేటివి ఫిల్ చేయాలి కాబట్టి, నేను నా డేట్ ఆఫ్ బర్త్, నా యొక్క ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, తర్వాత మా యొక్క తండ్రి గారి పేరు మరియు మా యొక్క అమ్మగారి పేరైతే ఇక్కడ నేను రాయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు భాగస్వామి లేరు కాబట్టి నేను డాష్ అయితే కొట్టేశాను. సో, కాబట్టి ఈ విధంగా అప్లికేషన్ అనేది రాసిన తర్వాత ఇక్కడ నా సంతకం అనేది పెట్టి, తర్వాత మా బిఎల్ఓ అధికారి దగ్గర నేను సంతకం అయితే చేయించడం జరిగింది. సో, కాబట్టి ఈ విధంగా 2002లో ఓటు లేనటువంటి అప్లికేషన్ ఇలా ఫిల్ చేయాలి. సో, కాబట్టి అప్లికేషన్ అనేది 2 రకాలుగా రాయాలి. ఒకటొచ్చేసి గత ఎస్ఐఆర్ అంటే గత ఎస్ఐఆర్ 2002లో జరిగింది కాబట్టి, అప్పుడు ఓటు ఉన్నటువంటి వాళ్ళు లెఫ్ట్ సైడ్ బాక్స్‌లో రాయాలి. ఇప్పుడు 2002లో ఓటు లేనటువంటి వాళ్ళు రైట్ సైడ్ బాక్స్‌లో అంటే ఇదిగో ఈ బాక్స్‌లో అయితే రాయాలన్నమాట. సో, ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలండి. మీ యొక్క బిఎల్ఓ అధికారి గారు క్లియర్‌గా చెప్తారు అప్లికేషన్ ఎలా రాయాలని జెప్పి. సో, మీరు మీ యొక్క ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు రాయించుకోండి. ఒకవేళ మీరు ఇంటి దగ్గర లేనటువంటి పరిస్థితిలో మీ యొక్క బిఎల్ఓ అధికారి గారు మీ యొక్క ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క ఎన్యుమరేషన్ ఫార్మ్స్ అనేటివి మళ్ళీ ఇచ్చేదానికి 3 టైమ్స్ అయితే వస్తారనమాట. సో, చాలా త్వరగా అయితే ఈ యొక్క వర్క్‌ని కంప్లీట్ చేయాలని జెప్పి అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి కాబట్టి అప్లికేషన్స్ అనేటివి చాలా త్వరగా ఫిల్ చేసేస్తారు. బిఎల్ఓ అధికారు ఆన్‌లైన్‌లో గూడా చేసేస్తారనమాట. జూలై 14థ్ వరకైతే టైం అయితే ఉంది. సో, కాబట్టి జూలై 14థ్ లోపల మీరు ఈ యొక్క ఎన్యుమరేషన్ ఫార్మ్స్ అనేటివి ఫిల్ చేసేసైతే ఇవ్వండి. ఓకేనా? సో, బిఎల్ఓ అధికారి గారికి చాలా అప్లికేషన్స్ అయితే వస్తాయన్నమాట. సో, వాళ్ళు అందరి డీటెయిల్స్ అనేటివి ఫిల్ చేయడం కుదరదు కాబట్టి, మన ఇంట్లో చదువుకున్న వాళ్ళు మీ యొక్క బిఎల్ఓ అధికారి దగ్గరికి వెళ్లి, మీ ఇంట్లో ఉన్నటువంటి ఫార్మ్స్ అన్నీ కూడా ఫిల్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. ఓకేనా? సో, మీరు అనుకోవచ్చు వాళ్ళకి జీతం వస్తుంది కదా! వాళ్ళే చేయాలి కదా! అని. సో, వాళ్ళు కూడా ఒక నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి రాయాలంటే వాళ్ళకి కూడా కష్టమే కదండీ! ఇక్కడ మన ఓటు గురించే కదా వాళ్ళు గూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో, కాబట్టి ఆ విషయాన్ని గూడా మీరు పాజిటివ్‌గా ఆలోచించి వెళ్లి అప్లికేషన్స్ అనేటివి చేయించండి. ఓకేనా? నేనైతే వెళ్లి నా యొక్క అప్లికేషన్స్ మా ఇంట్లో 4 ఉంటే 4 అప్లికేషన్స్ నేనే రాసి ఇచ్చాననమాట. సో, కాబట్టి హెల్ప్ చేయండి. మీ యొక్క వివరాల కోసమే కదా వాళ్ళు ఇక్కడ అప్డేట్ చేస్తున్నారు. ఓకేనా? అర్థం చేసుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైమ్ గనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అప్లికేషన్స్ అనేటివి ఫిల్ చేయాలి.